హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిహారీ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలతో బీరకాయ కూర తయారీ విధానం చూద్దాం. పాన్ హీట్ చేసి దానిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసి మొత్తం అంతా కలిసేలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి బీరకాయ ముక్కలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. మూత తీసి కూర మొత్తం ఒకసారి గరిటెతో కలుపుకొని మెత్తగా గుజ్జుగా అయ్యేలాగా గరిటెతో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ ఫుల్ ఫ్యాట్ పాలు పోసి కూర మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కూర దగ్గరే పడేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. నీరు మొత్తం పోయి కూర దగ్గర పడేంత వరకు ఉడికించి చివరిలో 1 లేదా 2 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకొని డిష్ అవుట్ చేసుకుంటే బీరకాయ పాలు పోసి వండిన కూర రెడీ.